తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ డీసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ డీసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే తెలుస్తా ఉంటాయి అన్నట్టు. అండ్ వెబ్ ఆప్షన్స్ విషయానికొస్తే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. 6th జూన్ 2026 3 PM నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నట్టు. వాళ్ళు ఇక్కడ 3 PM అని చెప్పి మెన్షన్ చేసిర్రు. కానీ ఏంటంటే వెబ్‌సైట్ లోపల అప్డేట్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8th జూన్ 2026 11:50 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటే మాత్రం ప్రాపర్‌గా ఒక లిస్ట్ చేసుకొని 7th జూన్ రోజన్నా లేకపోతే 8th జూన్ రోజన్నా ఇచ్చేసేయాలి. ఓకేనా? కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు క్లియర్‌గా వెబ్ ఆప్షన్స్ ఏమి ఇయ్యాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఇయ్యిర్రి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ నుండి మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన ఫీ పేమెంట్ ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ లోపల 2 స్టెప్స్ ఉంటాయి. ఫీ పేమెంట్ ఒకటుంటది. అండ్ ఫీ పేమెంట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే ఇంకొకటైతే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకు 2 స్టెప్స్ అయితే ఉంటాయి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ 4 ట్యాబ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ అని చెప్పి, గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి, అప్లికేషన్ అని చెప్పి, వెబ్ కౌన్సెలింగ్ 1 అని చెప్పి ఉంటదన్నట్టు. మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఏంది అంటే వెబ్ కౌన్సెలింగ్ 1 లోపల మనము ఇక్కడ వెబ్ ఆప్షన్‌లు అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? వెబ్ కౌన్సెలింగ్ 1 లోపల మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఇక్కడ మనం చూసుకుంటే వెబ్ కౌన్సెలింగ్ 1 లోపల మనకు చాలా లింక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? లాస్ట్ నుంచి 4th ఆప్షను, లాస్ట్ నుంచి 3rd ఆప్షను, లాస్ట్ నుంచి 2nd ఆప్షను. ఓకేనా? సో, ఈ 3 లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లింక్స్ అనేది మనకు మెయిన్ లింక్స్ అన్నట్టు. ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకేంది కదా అంటే ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడము. తర్వాత మనం అయితే వెబ్ ఆప్షన్స్‌కి ఫార్మ్ ఫిల్ చేయడం అయితే ఉంటది. లాస్ట్‌కి వెబ్ ఆప్షన్‌లు ఏవైతే ఇచ్చినామో అది ప్రింట్ తీసుకోవడం అయితే ఉంటదన్నట్టు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది చేసుకోండి. ఈజీ అయిపోతది. మీరు డీఏడీ చేత్తరా? లేకపోతే డీపీఎస్సీనా? సో, ఏది అనుకుంటున్నారో దానికి సంబంధించి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు కదా అంటే ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు? సెకండ్ మీరు ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు? థర్డ్ మీరు ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఓకేనా? ఫోర్త్ మీరు ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఫిఫ్త్ ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు? అని చెప్పి మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది రాసుకోండి. ఓకేనా? ఇట్లా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకోవడం వల్ల ఏమైతది కదా అంటే మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ లోపల కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు అని చెప్పి రాసుకోండి. దాంతో పాటుగా ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నారు అని చెప్పి డిస్ట్రిక్ట్ అండ్ కాలేజ్ ఈ రెండిటిని రాసుకుంటే ఏమైతది కదా అంటే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటదన్నట్టు వెబ్ ఆప్షన్‌లు ఎట్లియ్యాలి అని చెప్పి. ఓకేనా? సో, మీ దగ్గర లిస్ట్ ఉంది అనంటే ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిర్రు. ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. అండ్ మనకి కాలేజ్ నేమ్స్ ఇచ్చిర్రు. కాలేజ్ అనేది ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉందని చెప్పి ఇచ్చిర్రు. ఓకేనా? సో, కాలేజ్ కోడ్ ఇచ్చిర్రు. నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇచ్చిర్రు. కాలేజ్ డిస్ట్రిక్ట్ ఇచ్చిర్రు. మేనేజ్మెంట్ టైప్ గౌటా, ప్రైవేటా ఇచ్చిర్రు. ఏ మీడియం అవైలబుల్ ఉందని చెప్పి ఇచ్చిర్రు. ఓకేనా? కెపాసిటీ ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్‌కి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. అండ్ మనకు కాలేజ్ కేటగిరీ ఏందని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు డీటెయిల్‌గా ప్రతీది ఇచ్చిర్రు. సో, ఇక్కడ మీరేందంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి ఉందన్నట్టు. ఓకేనా? కాలేజ్ లిస్ట్ ఫర్ డీఎడ్ అండ్ డీపీఎస్సీ అని చెప్పి. ఓకేనా? సో, ఫస్ట్ నుంచి థర్డ్ లింక్ ఫస్ట్ నుంచి ఫోర్త్ లింక్. ఓకేనా? ఈ లింక్స్ లోపల మనం అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు ఎక్కడ ఉందని చెప్పి. ఓకేనా? సో, మనము లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నుండి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి. సో దట్ ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే వెబ్ ఆప్షన్‌లు అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, లిస్ట్ అనేది చూడుర్రి. ఒక ప్రాపర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కోసము. ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే మనకు లాస్ట్ నుండి
ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. మీరు అప్ సైడ్ డౌన్ చూసిరనుకో 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ లింక్ అయితే ఉంది కదా, ఫిఫ్త్ లింక్ని ఓపెన్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ అని చెప్పి. సో దీని మీద క్లిక్ చేసుడుతో మనకి ఏంది కదంటే వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే డీసెట్ వెబ్ ఆప్షన్స్కి మనం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది, మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అండ్ దెన్ దాని తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే అడుగుతుంది, యాజ్ పర్ ఎస్ఎస్సి క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి. అండ్ దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇవి ఇచ్చి మనకు పేమెంట్ మోడ్ అడుగుతుంది. పేమెంట్ మోడ్ లోపల మనం నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటున్నామా, ఓకేనా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ అదర్సా, మేజర్ బ్యాంక్స్ యొక్క నెట్ బ్యాంకింగా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ అదర్సా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీకు ఏ పేమెంట్ మోడ్ కన్వీనియంట్ ఉంటే ఆ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు. సో అట్లా మనకేంటంటే అమౌంట్ అనేది చూపెడతా అన్నట్టు 99 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ మోడ్ ఏదైతే ఉంటుందో యూపీఐ లేకపోతే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అనే దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే కొంచెం ట్యాక్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నట్టు. సో మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో మనకు పేమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మన నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకుంటే మన నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతా అన్నట్టు. ఓకేనా. సో నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన బ్యాంక్ అడుగుతుంది. అండ్ దెన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన మనకు పాస్వర్డ్ అడుగుతా అన్నట్టు. ఓకేనా. లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా. సో లేదు మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ మేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు అన్న సిచ్యువేషన్ లోపల క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్కి మనకు వేరే డీటెయిల్స్ అడుగుతుంది బ్రో. క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్కి ఏంటి అంటే కార్డు నెంబరు, సివివి ఆర్ సివిసి నెంబరు, ఓకేనా, ఎక్స్పైరీ డేట్స్ ఈ డీటెయిల్స్ అడుగుతా అన్నట్టు. ఓకేనా. సో యూపీఐ ఉన్న సిచ్యువేషన్ లోపల మనకు క్యూఆర్ కోడ్లు అడగడము, ఓకేనా, క్యూఆర్ కోడ్ చూపెట్టడము, లేకపోతే మన యూపీఐ ఐడి అడగడము అనేది చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మీకు కన్వీనియంట్ ఏది ఉంటే ఆ కన్వీనియంట్ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ఇచ్చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. ట్రాన్సాక్షన్ ఐడి ఆర్ పేమెంట్ రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఐడి కాదు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. సో యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చి మనకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి గ్రీన్ కలర్ లోపల ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ లోపల వచ్చిన పేమెంట్ రిఫరెన్స్ ఐడిని రాసుకొని పెట్టుకోరి. ఓకేనా. సో దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి కొట్టాలి. ఒకవేళ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి రాలే అనుకో, మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ లోపల ఆప్షన్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. పేమెంట్ అయిపోయిన తర్వాత రిఫరెన్స్ ఐడి జనరేట్ కాకపోతే మనకు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద మనం క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఇస్తే మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మన మొబైల్ నెంబర్ ఇస్తేనే మనకు చెక్ పేమెంట్ స్టేటస్ అని అడుగుతాడు, మనకు పేమెంట్ స్టేటస్ అనేది చూపెడుతుంది. సక్సెస్ఫుల్ అయిందనుకో పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది, ఫెయిల్ అయిందనుకో మనకు మళ్ళీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా మనం అయితే మన పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మన అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు. ఓకేనా. సో లేదు అంటే మనం అయితే మన పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకొని మనం అయితే మన పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సక్సెస్ అయిందనుకో అప్లికేషన్ ఫామ్ లోపల సో మన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందనుకో డైరెక్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి చూపెడుతుంది. ఒకవేళ పేమెంట్ అనేది ఫెయిల్ అయిందనుకో మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి సో పేమెంట్ అనేది ఫెయిల్ అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్లోకి పోయి మన డీటెయిల్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి డౌట్ లోపల ఉంది అన్న సిచ్యువేషన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ స్టేటస్కి పోయి మన మొబైల్ నెంబర్ ఇస్తే సక్సెస్ ఫెయిల్ అని చెప్పి చూపెడుతుంది. ఇట్లా మన మొబైల్ నెంబర్ ఇచ్చుడుతోటే ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొబైల్ నెంబర్ మనం ఇవ్వడంతో మనకు చెక్ ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. చెక్ పేమెంట్ స్టేటస్ అని కొట్టుడుతోటే ఇక్కడ మనకు ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయిందనుకో సక్సెస్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. సక్సెస్ అని చెప్పి వచ్చి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఓకేనా.
సో ఫెయిల్ అయినా అని చెప్పి చూపెట్టింది అనుకో, పెండింగ్ ఆర్ ఫెయిల్ అని చెప్పి చూపెట్టింది అనుకో, సో కొంచెం పెండింగ్ అని ఉంటే వెయిట్ చేయరు, ఫెయిల్ అని చెప్పి చూపెట్టింది అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే మళ్ళీ ఫీ పేమెంట్ చేయరు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ అనేది మళ్ళీ చేయరు. సో మనం ఒకసారి మన ఫీ పేమెంట్ స్టేటస్ తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫిల్ వెబ్ ఆప్షన్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా, సో ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ లోపల ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ మనకు. సో దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ సో క్లిక్ చేసి మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడంతో మనం మన డీసెట్ హాల్ టికెట్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అనడంతో మనకు ఓటీపీ అయితే వస్తుంది అన్నట్టు. ఓటీపీ ఎంట్రీ చేస్తుంటే మనకు మన వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అయితే చూపెడతాయి. మన డీటెయిల్స్ ఇచ్చుడుతోటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓటీపీ ఎంట్రీ చేస్తే మనకు మన డీటెయిల్స్ అనేది చూపెడతా అన్నట్టు. ఓకేనా, సో మన అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేది చూపెడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కింద ఏమని చూపెడుతుంది కదా అంటే మనకు వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ చూపెడతా అన్నట్టు. సో వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ లోపల మనకు కోర్స్ టైప్ అడుగుతుంది. సో కోర్స్ టైప్ లోపల డిపిఎస్సినా డిఏడా అని చెప్పి అడుగుతా అన్నట్టు. సో మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో దానికి రిలేటెడ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో మీ ప్రియారిటీ ఏంది అని చెప్పి దాని ప్రకారం కోర్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఏ డిస్టిక్ లోపల వేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మనం ఒక్కొక్క డిస్టిక్ని అన్ని డిస్టిక్లు కాకుండా మనకు ఒక్కొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఆదిలాబాద్ డిస్టిక్ అనేది ఇక్కడ ఉంది. సో ఓకేనా, డిస్టిక్ మీద సెలెక్ట్ చేస్తుంటే మనకు లిస్ట్ ఆఫ్ డిస్టిక్స్ చూపెడుతుంది. ఓకేనా, ఓల్డ్ 10 డిస్టిక్స్ ఉన్నాయి కదా, ఈ ఓల్డ్ 10 డిస్టిక్స్ చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ ఓల్డ్ 10 డిస్టిక్స్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, సో ఓల్డ్ 10 డిస్టిక్స్ అయితే చూపెడుతుంది. సో ఓల్డ్ 10 డిస్టిక్స్ చూపెట్టినప్పుడు ఏంటంటే ఆ డిస్టిక్స్ లోపల మన డిస్టిక్ ఏందని చెప్పి మనకు అంటే మీ ప్రియారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు, లేకపోతే మన డిస్టిక్లో సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు. బట్ మన డిస్టిక్ లోపల సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మన డిస్టిక్ లోపల సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మన ఓల్డ్ డిస్టిక్లో పాత ఉమ్మడి డిస్టిక్స్ ఉన్నప్పుడు ఎట్లుండేనో ఆ డిస్టిక్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రిజర్వేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లిస్ట్ ఆఫ్ కాలేజ్ చూపెడుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయని చెప్పి. సో అక్కడ ఏంది కదా అంటే గవర్నమెంట్ చూపెడుతుంది, ప్రైవేట్ చూపెడుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి కదంటే మనం ఆల్రెడీ ఒక కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, మనకు ఆల్రెడీ ఒక ప్రియారిటీ లిస్ట్ ఉంటుంది. ఆ ప్రియారిటీ లిస్ట్ ప్రకారం మనం అయితే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో లేదు అంటే మన ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపెడుతుంది గౌట్ ఆదిలాబాద్ అని చెప్పి. ఓకేనా, దాంతోపాటుగా మనకి వివేకానంద ఇన్స్టిట్యూట్ అని చెప్పి. ఓకేనా, శ్రీ పూలాజీ బాబా కాలేజ్ అని చెప్పి. ఓకేనా, ఇట్లా మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాలేజ్ చూపెడతా అన్నట్టు. సో ఇప్పుడు ఏంది కదా అంటే మనకు ఒకవేళ నచ్చింది అనుకో, ఒక కాలేజ్ నచ్చింది అనుకో, దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ కొట్టి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా, సో అట్లా మనం ఎన్ని కాలేజ్ యాడ్ చేసుకుందాం అనుకుంటే అన్ని కాలేజ్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ చెక్ బాక్స్ అని ఉన్నది చూసినావా, ఇక్కడ మనకి ఒక బాక్స్ ఉన్నది చూసినావా. ఓకేనా, ప్రతి కాలేజ్ పక్క పొంట ఒక బాక్స్ అయితే ఉంది. ఓకేనా, ఈ బాక్స్ మనం టిక్ చేసినామంటే మనకు వెబ్ ఆప్షన్ అనేది యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో మనం ఏంటంటే చూసి వెబ్ ఆప్షన్లు మనకి ఏదేది కావాలని చెప్పి టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంది కదా అంటే మీరు సబ్మిట్ చేయకండి. ఓకేనా, నాకు వేరే కాలేజ్ అంటే నేను ఒక్కో కాలేజ్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకేనా, ఇంకా 2 కాలేజీలు పెట్టుకుందాం అనుకుంటున్నా, ఇంకా 3 కాలేజీలు పెట్టుకుందాం అనుకుంటున్నా అనుకున్న వాళ్ళు సబ్మిట్ చేయకండి. జస్ట్ వెబ్సైట్ చూడుర్రి, వెబ్సైట్ చూసి లిస్ట్ ఆఫ్ కాలేజ్ రాసుకోర్రి. రాసుకున్న తర్వాత సో మీరు అంతా ఓకే ఉంది, ఫైనల్ ఇక నేను ఎట్లాంటి చేంజెస్ చెయ్య అనుకున్నప్పుడు మాత్రమే సబ్మిట్ చేయర్రి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే చూపెడుతుంది ఇక్కడ వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోవడానికి. సో మనం ఒక కాలేజ్ యాడ్ చేసుకున్నాం అనుకో, ఓకేనా, ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ మనకు కాలేజ్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 కాలేజీలు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఏంది కదా అంటే మనం ప్రియారిటీ చేంజ్ చేసుకుందాం అనుకున్నాం అనుకో, ఫస్ట్ ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ పెడదాం అనుకున్నాం అనుకో, ఇక్కడ ఏంటంటే డిస్టిక్ కాడకి వచ్చి డిస్టిక్ వేరే చేంజ్ చేసి వేరే కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం అప్ అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉన్న వెబ్ ఆప్షన్ అనేది ఫస్ట్కి పోతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏమో డైరెక్ట్ కిందికి వచ్చేస్తా అన్నట్టు. ఓకేనా, లేదు అంటే అప్ ఉన్నదాన్ని డౌన్ తీసుకెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్ అని ఉంది కదా, డౌన్ అంటే కిందికి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ రిమూవ్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు వెబ్ ఆప్షన్ లోపల ప్రియారిటీ చేంజ్ చేసుకోవచ్చు, ప్రియారిటీ అప్ ఆర్ డౌన్ చేసుకోవచ్చు, దాంతోపాటు రిమూవ్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు
డిక్లరేషన్ ఉంటుంది అన్నట్టు, డిక్లరేషన్ కొట్టి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సబ్మిట్ అనేది కొట్టకండి. సబ్మిట్ కొడితే ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్లు మళ్ళీ మళ్ళీ ఎడిట్ చేయరాదు. మళ్ళీ ఎడిటింగ్ పోర్టల్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఎడిటింగ్ పోర్టల్ లోపల ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే మళ్ళీ లాగిన్ అయ్యి అట్లా ఇబ్బంది పడే కన్నా నేనేం చెప్తా కదా అంటే, ఒకసారి లాగిన్ అయినామంటే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి, దాంతో పాటుగా సేవ్ చేసేసాలి, బయటికి రావాలి అంతే. ఓకేనా. సో ఒకసారి సబ్మిట్ కొడితే మళ్ళీ లాగిన్ అయినప్పుడు వెబ్ ఆప్షన్లు చేంజ్ చేయరాదు. ఓకేనా. ఎడిట్ ఆప్షన్ దాకా వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఏంది కదా అంటే, మీరు వెబ్ ఆప్షన్లని ఇవ్వడంతో డైరెక్ట్ సబ్మిట్ కొట్టకండి. కొంచెం ఆలోచించి వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఓకేనా అంతా ఓకే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టండి. ఓకేనా. సో ఈరోజు సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు డేట్ ఎంత, 6th. ఓకేనా. 6th జూన్ రోజు వెబ్ ఆప్షన్లు ఓపెన్ అయినాయి. మనకు 7th నాడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 8th నాడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నువ్వు ఈరోజే ఆగమాగం లాగిన్ అయ్యి నేను ఒకటే వెబ్ ఆప్షన్ పెడతా, లేకపోతే 2 వెబ్ ఆప్షన్లు పెడతా అని చెప్పి వెబ్ ఆప్షన్లు పెట్టుకొని సేవ్ చేసినాం అనుకో, అవి ఫైనల్గా సబ్మిట్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. మళ్ళీ ఎప్పుడు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, 9th నాడు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు మనకి. సో నేనేమంటా కదా అంటే, ఆగమాగం ఇవ్వకుండా నువ్వు 8th నాడు ఇచ్చినా మంచిదే వెబ్ ఆప్షన్లు, 7th నాడు ఇచ్చినా మంచిదే. ఓకేనా. 8th నాడు ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఏం కాదు, కానీ ఇచ్చేదేదో బరాబరి. ఓకేనా. ఆగమాగం కాకుండా వెబ్ ఆప్షన్లు ఇయ్యి అని చెప్పి నేనైతే చెప్తా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకేందంటే మనం ఎన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చినామని చెప్పి మనకు ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో మనం ఇట్లా మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు వెబ్ ఆప్షన్లు, లిమిట్ అనేది ఏముండదు. సో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఫైనల్ ఓకే సాటిస్ఫై అయినవు, అంతా ఓకే ఉన్నది అనుకున్న సిచ్యువేషన్ లోపల లాస్ట్కు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తుంటే ఏమైనా వస్తుంది అంటే మనకు యువర్ వెబ్ ఆప్షన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఒక కరస్పాండెన్స్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అన్నట్టు. ఈ నెంబర్ జనరేట్ అయితే నువ్వు ఎడిట్ చేయలేవు. ఓకేనా. మళ్ళీ ఎడిటింగ్ పోర్టల్ కోసం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుర్రి. సో మనకి ఇక్కడ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత మనకి ఇట్లా చూపెడతా అన్నట్టు. ఓకేనా. మన డీటెయిల్స్ అన్నీ చూపెట్టి కింద మనకు మనం ఏవేమో ఇచ్చిన వెబ్ ఆప్షన్లు అని చెప్పి మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే చూపెడతా అన్నట్టు. సో ఈ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్ తీసుకోరి. ఓకేనా. సో ప్రింట్ అనేది రాలే అనుకో, సపోజ్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి కూడా మనకు లాస్ట్ ఆప్షన్లు ఉంది అన్నట్టు, ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరైతే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది తెలంగాణ DSET 2026 సంబంధించి. సో ఐ హోప్ మీ అందరికి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఒకవేళ మన వీడియో కనుక నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇవ్వడం షేర్ చేయండి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.